గండభేరుండం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక కూతురు ఉండేది. ఆమెకి ఎప్పుడూ జబ్బుగానే ఉండేది. ఎన్ని వైద్యాలు చేసినా ఆ జబ్బు మాత్రం నయం కాలేదు. పవిత్రమైన దానిమ్మకాయ తింటే గాని ఈ పిల్ల కోలుకోదు అని ఒక దైవజ్ఞుడు చెప్పాడు. కానీ పవిత్రమైన దానిమ్మకాయలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియలేదు. రాజు ఉండే ఊళ్ళోనే ఒక భూస్వామి కూడా ఉండేవాడు. ఆ మనిషి సాధారణంగా నిజమన్నది నోట చెప్పి ఎరుగడు. ఆయనకు 3 కొడుకులున్నారు. పెద్దవాళ్ళిద్దరూ చాలా గడుసు వాళ్ళు. అందుచేత వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు నిజం చెప్పేవాళ్ళు కాదు. 3వ వాడు శేఖరుడు మాత్రం వాళ్లకు విరుద్ధం. వాడు ఎప్పుడూ నిజమే చెప్పేవాడు. అందుచేత తండ్రి, అన్నలు కూడా శేఖరుణ్ణి ఒక చవట కింద జమ కట్టేవారు. ఇలా ఉండగా రాజు ఒక చాటింపు వేయించాడు. పవిత్రమైన దానిమ్మకాయలు తెచ్చి తన కూతురికి ఆరోగ్యం చేకూర్చిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. దానిమ్మలకు పవిత్రత ఏమిటి, అపవిత్రత ఏమిటి? మన దొడ్లో ఉన్నవి భేషైన దానిమ్మలు. ఒరే పెద్దవాడా, నువ్వు 2 దానిమ్మకాయలు తీసుకుపోయి రాజకుమార్తెను పెళ్లి చేసుకో అన్నాడు భూస్వామి తన పెద్ద కొడుకుతో. భూస్వామి పెద్ద కొడుకు 2 దానిమ్మకాయలు కోసి బుట్టలో పెట్టుకుని రాజభవనానికి బయలుదేరాడు. దారిలో ఒక ఇనుప చొక్కా మనిషి కనిపించి, ఏమిటా బుట్టలోవి అని అడిగాడు. కప్పలు అన్నాడు వాడు. సరే, నీకు అంతే కావాలి అన్నాడు ఇనుప చొక్కా మనిషి. భూస్వామి పెద్ద కొడుకు రాజభవనానికి వెళ్ళి రాజకుమార్తె కోసం దానిమ్మలు తెచ్చానని బుట్ట మూత తీసేసరికి 2 గోదురు కప్పలు బయటకు దూకాయి. రాజభటులు వాణ్ణి తన్ని బయటకు గెంటేశారు. 2వ రోజు భూస్వామి 2వ కొడుకు దానిమ్మలతో బయలుదేరాడు. ఇనుప చొక్కావాడు కనపడి, ఏమిటా బుట్టలో అన్నాడు. పీతలు అన్నాడు 2వ వాడు. అంతే కావాలి అన్నాడు ఇనుప చొక్కావాడు. 2వ వాడు రాజభవనానికి వెళ్ళి బుట్ట తెరిచేసరికి అందులో 2 పీతలు అటు ఇటు తిరుగుతున్నాయి. రాజభటులు వాణ్ణి కూడా తన్ని అవతలకి గెంటేశారు. 3వ వాడు శేఖరుడు తాను కూడా వెళతానన్నాడు. నీ అన్నల వల్ల కాని పని నీ వంటి చవట వల్ల అవుతుందా? నువ్వు కూడా వెళ్ళి తన్నులు తినరా అన్నాడు తండ్రి. శేఖరుడు 2 దానిమ్మకాయలు బుట్టలో పెట్టుకొని బయలుదేరాడు. ఇనుప చొక్కావాడు కనబడి, ఏమిటా బుట్టలో అని అడిగాడు. రాజకుమార్తె చికిత్స కోసం దానిమ్మకాయలు అన్నాడు శేఖరుడు. అంతే కావాలి అన్నాడు ఇనుప చొక్కావాడు. శేఖరుడు రాజభవనం చేరి బుట్ట తెరిస్తే అందులో ధగధగలాడుతూ 2 దానిమ్మకాయలున్నాయి. రాజభటులు వాటిని రాజకుమార్తెకు పంపారు. కొద్దిసేపట్లో రాజకుమార్తె పూర్తి ఆరోగ్యంతో చెంగు చెంగును ఎగురుకుంటూ తండ్రి వద్దకు వచ్చింది. నాకు రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయండి అన్నాడు శేఖరుడు రాజుతో. అప్పుడేనా? నువ్వు గండభేరుండం ఈక పట్టుకొనిరా, అప్పుడే నీకు నా కూతురికి పెళ్లి చేస్తాను అన్నాడు రాజు. అలాగే తెస్తాను అంటూ శేఖరుడు బయటకు నడిచాడు. పీడ వదిలింది అని సంతోషించాడు రాజు. శేఖరుడు గండభేరుండం లంకకేసి బయలుదేరి ఆ రాత్రికి ఒక ఊరు చేరి ఆ ఊరి రాజుగారింట ఆ రాత్రి అతిథిగా ఉన్నాడు. నువ్వు గండభేరుండాన్ని చూడబోతున్నావా? దానికి తెలియనిదంటూ ఉండదట. మా ఖజానా తాళపు చెవి కనిపించడం లేదు. అది ఎక్కడ ఉన్నదో కాస్త కనుక్కునిరా అన్నాడు రాజు. శేఖరుడు సరేనన్నాడు. మర్నాడు రాత్రికి అతను మరొక రాజుగారింట చేరాడు. నువ్వు గండభేరుండాన్ని కలుసుకున్నప్పుడు మా అమ్మాయి జబ్బుకు మందేమిటో కొంచెం తెలుసుకుంటావా అన్నాడు ఆ రాజు. సరేనన్నాడు శేఖరుడు. 3వ నాడు మధ్యాహ్నానికల్లా అతను సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. గండభేరుండ లంక సముద్రంలో 4 మైళ్ళ దూరాన ఉన్నది. ఒక రాక్షసుడు మనుషులను ఎత్తుకొని సముద్రం దాటిస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడు శేఖరుణ్ణి గండభేరుండ లంకకు తీసుకుపోతూ శేఖరుడు వెళుతున్న పని తెలుసుకుని, మనుషులను సముద్రం దాటించలేక చచ్చిపోతున్నాను. నాకు ఈ పని ఎలా తప్పుతుందో గండభేరుండాన్ని అడిగి తెలుసుకుంటావా అన్నాడు. శేఖరుడు సరేనన్నాడు. లంక మీద దిగుతూనే అతడు దూరాన కనిపించే కోటకు బయలుదేరాడు. అది గండభేరుండం ఉండే కోట. ఆ కోటలో ఆ సమయానికి గండభేరుండం లేదు కానీ శేఖరుడికి ఒక ఆడ మనిషి కనిపించింది. ఎవరబ్బాయి నువ్వు? ఇక్కడెందుకు వచ్చావు? గండభేరుండం నిన్ను నిష్కారణంగా తినేస్తుంది, వెంటనే వెళ్ళిపో అన్నది ఆడ మనిషి.
నేనింత దూరం వచ్చింది వెళ్ళిపోవడానికా తల్లి? నాకు గండభేరుండం ఈక కావాలి. అదీ కాక నేను ముగ్గురి అనుమానాలకు సమాధానాలు తెలుసుకొని గాని వెళ్ళడానికి వీల్లేదు అంటూ శేఖరుడు తన కథ అంతా చెప్పి 2 రాజులు, రాక్షసుడు అడిగిన ప్రశ్నలు కూడా చెప్పాడు. ఆమె శేఖరుణ్ణి భద్రంగా ఒకచోట దాచింది. కొద్దిసేపటికి గండభేరుండం వచ్చి చేరింది. చేరుతూనే నరవాసన, నరవాసన, ఎవరన్నా వచ్చారా ఏం అన్నది. అవును, ఎవరో కుర్రాడు వచ్చాడు, తమాషాగా వార్తలు చెప్పాడు. నువ్వు వస్తే నిష్కారణంగా చంపేస్తావని పంపించేశాను అన్నది ఆ స్త్రీ. ఏం చెప్పాడు ఆ కుర్రాడు అన్నది గండభేరుండం. ఒక రాజు ఖజానా తాళం చెవి పోయిందట, డబ్బుండి కూడా నానా అగచాట్లు పడుతున్నాడట అన్నది స్త్రీ. మూఢుడు, వాడు పారేసుకున్న తాళం చెవి సామాను కొట్టు గడప పక్కనే ఉన్నది. ఇంకేం చెప్పాడు అన్నది గండభేరుండం. మరో రాజు కూతురికి ఏదో జబ్బట, ఏం మందిచ్చినా నయం కావడం లేదట అన్నది ఆ స్త్రీ. ఆ పిల్ల వెంట్రుకల తుట్టెలో పాము గుడ్లు పెట్టింది. వెంట్రుకల తుట్టె మెట్ల కింద ఉన్నది. ఆ గుడ్లు తీసేస్తే ఆ పిల్ల రోగం కుదురుతుంది అన్నది గండభేరుండం. సముద్రంలో మనుషులను దాటిస్తాడే ఆ రాక్షసుడు తనకు ఆ పని ఎట్లా తప్పుతుందో గదా అని ఏడుస్తున్నాడట అన్నది ఆ స్త్రీ. వాడి మొహం, ఒక మనిషిని నడి సముద్రంలో వదిలేస్తే సరి అన్నది గండభేరుండం. తర్వాత గండభేరుండం నిద్రపోయింది. స్త్రీ శేఖరుణ్ణి బయటకు తీసి గండభేరుండం ఈక ఒకటి పీకి ఇచ్చి, ఇక నువ్వు వెళ్ళిపో బాబు అన్నది. శేఖరుడు సముద్ర తీరానికి రాగానే రాక్షసుడు గండభేరుండం నా మాట ఏమన్నది అని అడిగాడు. ముందు సముద్రం దాటించు, తర్వాత చెబుతాను అన్నాడు శేఖరుడు. యువతల ఒడ్డుకు చేరి అతను రాక్షసుడితో, ఈసారి ఇటుగా వచ్చే మనిషిని నడి సముద్రంలో వదిలేయి, ఆ తర్వాత నీకు ఈ పనే ఉండదు అన్నాడు. తర్వాత అతడు 2వ రాజున్న ఊరు చేరి, మీ మెట్ల కింద ఒక వెంట్రుకల తుట్టె ఉన్నది చూడండి, అందులో పాము గుడ్లు ఉన్నాయి, వాటిని ఆ తుట్ట నుంచి తీసేస్తే మీ అమ్మాయికి ఏ రోగము ఉండదు అని రాజుకు చెప్పాడు. తన కుమార్తె ఆరోగ్యవతి కాగానే రాజు సంతోషించి శేఖరుడికి సంచి నిండా బంగారము, ఆవులు, గొర్రెలు, మేకల మంద బహుమానంగా ఇచ్చాడు. అలాగే ఇంకో రాజు కూడా తన ఖజానా తాళపు చెవులు దొరకగానే శేఖరుడికి బంగారము, ఆవులు బహుమానం ఇచ్చాడు. ఈ బహుమానాలన్నింటినీ వెంటబెట్టుకుని శేఖరుడు తన దేశానికి చేరుకున్నాడు. అతను రాజుగారిని కలుసుకుని గండభేరుండం ఈక ఇచ్చాడు. గట్టివాడివే, ఈ బహుమానాలన్నీ ఎలా సంపాదించావు అన్నాడు రాజు. శేఖరుడు తెచ్చిన బంగారము, మందలు చూసి రాజుగారికి కన్ను కుట్టింది. గండభేరుండాన్ని చూసి వచ్చిన వాడికి ఆ మాత్రం లాభం ఉండదా అన్నాడు శేఖరుడు వివరాలేమీ చెప్పకుండా. ఆ రోజే రాజు తాను కూడా గండభేరుండాన్ని చూడటానికి బయలుదేరాడు. ఆయన సముద్రాన్ని చేరేసరికి రాక్షసుడు అటుగా ఎవరు వస్తారా అని ఆత్రంగా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. వాడు రాజును ఎత్తుకుని సముద్రం దాటుతూ నడి సముద్రంలో రాజును వదిలేసి తన దారిన తాను ఎటో వెళ్ళిపోయాడు.